హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఫేమస్ స్వీట్ రెసిపీతో వచ్చాను. అదే ఖీర్. ఇది అందరికీ ఎంతో ఇష్టం పడేలా క్రీమీ టెక్స్చర్తో మరియు ఎన్ని గంటల పాటు ఉంచినా కూడా ఈ రనీ టెక్స్చర్ మరియు కన్సిస్టెన్సీతో అలానే నిలువ ఉంటుంది. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసి దానిలో 4 కప్పు సేమియా మరియు 1 కప్పు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసి బాగా ఉడికించి డ్రైన్ చేసి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరో పాత్రలో 1/2 లీటర్ పాలు వేసి కాస్త నీళ్లు కూడా పాలలో వేసుకొని ఒక టీ స్పూన్ యాలకుల పొడి మరియు మేము సేమియా తీసుకున్న అదే కప్పులో 1 కప్పు చక్కెర కూడా వేసి బాగా కలుపుకుంటూ ఇది బాగా బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, దీనిని బాయిల్ చేసేటప్పుడు అప్పుడప్పుడు తిప్పుతూ బాయిల్ చేసుకోవాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దీనిలో బాయిల్ చేసి పక్కన ఉంచుకున్న సేమియా మరియు సగ్గు బియ్యాన్ని వేసి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నెయ్యిలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసి బాయిల్ అవ్వడానికి వదిలేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసి ఎంజాయ్ చేయడమే. అంతే, ఖీర్ రెడీ. దీనిని మీరు ఎన్ని గంటలైనా ఉంచినా ఈ రన్నింగ్ కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది, గట్టిపడదు. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!